నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు కనకాచలం కొండపై శాస్త్రోక్తంగా దుర్గమ్మ అభిషేక సేవ। నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తొలి రోజు శ్రీశైల పుత్రీ దేవి రూపంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు। శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా జరిగిన మహాలయ అమావాస్య ఉత్సవం గ్రామోత్సవంలో భాగంగా మాడ వీధుల్లో ఊరేగిన జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుడు। నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి శక్తి ఆలయంలో భక్తుల సందడి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహిళలు। తిరుమలలో నేటి నుంచి ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగిన అంకురార్పణ। శ్రీకాళహస్తిలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు వేదయుక్తంగా ప్రారంభమయ్యాయి। కనకాచలం కొండపై కనకదుర్గమ్మ అభిషేకం సేవను శాస్త్రయుక్తంగా నిర్వహించారు। దుర్గమ్మ సన్నిధిలో మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లిస్తున్నారు। దేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి క్షేత్రంలో శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి। ఆయా శక్తి ఆలయాల్లో విశేష అభిషేక పూజా కార్యక్రమాలను చేపట్టారు। శక్తి ఆలయాలను ప్రత్యేక పుష్పాలంకరణతో అరటి మామిడి తోరణాలతో సుందర శోభితంగా అలంకారం చేశారు। శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో కనకాచలం కొండపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు। ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో అంకురార్పణ పూజలు జరిపారు। అనంతరం కలశ స్థాపన పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు నేతృత్వంలో అర్చకులు కలశాన్ని మంగళ వాయిద్యాలు నడమ ప్రదక్షిణాలు చేసి అమ్మవారి సన్నిధిలో నెలకొల్పారు। దుర్గమ్మకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేద మంత్రోచ్చరణలు నడమ నేత్రపరవంగా నిర్వహించారు। భక్తులు అమ్మవారి అభిషేక సేవను తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ దుర్గమ్మ నామస్మరణలు చేశారు। వివిధ రకాల సుగంధ ద్రవ్యాల అనంతరం ప్రధాన కలశ జలాలతో అమ్మవారికి విశేష అభిషేకము జరిపారు। అనంతరం అమ్మవారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు। భక్తులు భవానీ దీక్షలు చేపట్టి అమ్మవారిని దర్శించుకుంటున్నారు। దుర్గమ్మ అభిషేక సేవలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, అభిషేక ఉభయకర్త కాసారం బాలాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు సునీత నరసింహులు, బుల్లెట్ జైసాం, చింతామణి పాండు, లక్ష్మి, ఆలయ అధికారులు పాల్గొన్నారు। దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించామని 9 రోజుల పాటు అమ్మవారిని దివ్య దర్శన భాగ్యం భక్తులు కలిగే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు। నమ శివాయ। శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో కనకాచలం మీద వెలిసిన కనకదుర్గమ్మ తల్లి యొక్క దసరా మహోత్సవాలు ఈరోజు అంకురార్పణ జరిగింది। కలశ స్థాపన అనంతరం అభిషేకాలు పాలు, పెరుగు, అదేవిధంగా గంధము, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపి
అలంకరణ జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు అమ్మవారికి విశేష అభిషేకాలు అలంకరణలు జరుగుతాయి. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎండ తాకిడి లేకుండా అక్కడ కూల్ పెయింటింగ్ మెట్లు వేయడము, పందిర్లు వేయడం జరిగింది. ఉచిత ప్రసాదాలు ఏర్పాటవుతా ఉన్నాయి. ముఖ్యంగా మనకు 21, 22, 23 దుర్గాష్టమి, దుర్గానవమి, దశమి ఆ 3 రోజులు కూడా విశేషంగా ఉత్సవం జరుగుతుంది. కాబట్టి శ్రీకాళహస్తిలోని మహిళా భక్తులందరూ రండి, అమ్మవారి యొక్క అభిషేకాల్లో పాల్గొనండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా మీ అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి శైలీపుత్రి దేవి రూపంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనాంబక దేవి తొలి రోజు శైలపుత్రికా దేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శైలపుత్రి దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకొచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శైలపుత్రికా దేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. ఆదివారం రాత్రి అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారములతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. దసరా నవరాత్రులు ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ద్రవిడ సాంప్రదాయం ప్రకారంగా ఈ క్షేత్రంలో ప్రతినిత్యము కూడా బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి అమ్మవారి జ్ఞానప్రసూనాంబికాదేవి యొక్క ముందు భాగంలో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసి అమ్మవారికి అక్కడ వేంచేపు చేసి ఊంజల సేవాది ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. కావున జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో చేపట్టిన భగవద్గీత ప్రవచనాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఆధ్యాత్మిక జ్ఞానంతోని మానసిక ఆనందం లభిస్తుందని ఈ సందర్భంగా ప్రవచనకర్త స్వాతాత్మానేంద్ర స్వామీజీ అన్నారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న భగవద్గీతలోని రాజవిద్య, రాజయోగం అనే అంశాలపై ప్రవచన కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రవచనకర్త స్వాత్మానందేంద్ర స్వామీజీని ఘనంగా సత్కరించారు. చివరి రోజు స్వాతాత్మానేంద్ర స్వామీజీ ప్రవచనం చేస్తూ ఎన్ని విద్యలు నేర్చుకున్నా మానసిక ఆనందం అనేది ఆధ్యాత్మిక చింతన ద్వారానే లభిస్తుందని అన్నారు. ప్రవచనాల ముగింపు సందర్భంగా ఆశ్రమం తరపున స్వామీజీని ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానంద స్వామి ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రవచనకర్తను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. శ్రావణం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక ఉల్లాసంతో పాజిటివ్ ఎనర్జీ లభించి దేవుడు సన్మార్గంలో సాగేలా దైవ కార్యాలు చేయడానికి ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు జనార్దన్, రత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాలయ అమావాస్యను పురస్కరించుకుని మహాలయ అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల గ్రామోత్సవంకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి మహాలయ అమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం చేపట్టారు. పురవీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వైభవంగా ఊరేగించారు. మహాలయ అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్ బాబు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో షిరిడి సాయి 105వ వార్షికోత్సవ సమాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. షిరిడి సాయినాథుని 105వ వార్షికోత్సవ సమాధి దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని కొత్తపేటలో సాయినాథుని చిత్రపటం ఏర్పాటు చేసి అర్చకులు మహేష్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. అనంతరం షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి పంపిణీ చేశారు. భక్తులందరికీ షిరిడి సాయినాథుని ఆశీస్సులు లభించాలని గత 22 సంవత్సరాలుగా తాము వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జగదీష్, రాము గుప్తా, గరికపాటి రమేష్ బాబు, రాజేశ్వరరావు, సుకుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. గత 23 సంవత్సరాలుగా అక్టోబర్ 15వ తారీఖు శ్రీ షిరిడి సాయిబాబా సమాధి తేదీ ప్రకారంగా పేదలకు అన్నదానం, అలాగే పేదవాళ్ళకు దుప్పట్లు ఇలాంటివి కూడా చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మా అందరి సహాయ సహకారాలతో మేమందరం కూడా స్నేహితులందరం కలిసి ఈ అక్టోబర్ 15వ తారీఖు బాబా గారి సమాధి తేదీని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలా కాలం కొనసాగించాలని, ఆ బాబా మాకు అవకాశాన్ని కల్పించాలని బాబా వారిని వేడుకుంటూ ముగిస్తున్నాం. తేదీని అనుసరించి మామూలుగా తిథి ప్రకారం విజయదశమి రోజు చేయడం జరుగుతుంది. బాబావారు 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం విజయదశమి పర్వదినాన పరమపదించడం జరిగింది. దాని ప్రకారం తిథి ప్రకారం అన్ని దగ్గర చేస్తారు. మేము తనీగా డేట్ ప్రకారం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా ఈ రోజుని సెలబ్రేట్ చేస్తూ అన్నదానము, వస్త్రదానం చేస్తున్నాం బాబావారి పేరుతో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పేదలకు అన్నదానం చేయాలని అందరి భజన బృంద సభ్యులు, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇది ఇలాగే కొనసాగుతుంది. బాబావారి అనుగ్రహంతో ఇలాగే కొనసాగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాదిగానే తుది శ్వాస వరకు పనిచేస్తానని డాక్టర్ బత్తయ్య నాయుడు అన్నారు.
శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియామకం చేస్తూ పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు ఉత్తర్వులు జారీ చేశాడు. డాక్టర్ బత్తయ్య నాయుడు ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ వాదిగా పార్టీలో ఉంటూ ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీలోనే ఉంటూ నిక్కచ్చమైన కాంగ్రెస్ వాదిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన జనరల్ సెక్రటరీ పదవి లభించడంతో డాక్టర్ బత్తయ్య నాయుడును పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. గజ పూలమాలలు వేసి శాల్వలతో ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ ఆది నుంచి కాంగ్రెస్ వాదిగానే కొనసాగుతున్నానని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను పార్టీనే దైవంగా భావించి పనిచేస్తున్నానని, తుది శ్వాస వరకు కాంగ్రెస్ వాదిగానే జీవిస్తానని డాక్టర్ బత్తయ్య నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జానీ బాషా, బేబీ శేఖర్, నాగూర్, వెంకటముని, శివయ్య, పడివేలు, ఇక కేశవులు, మోహన్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఉండేది. దానికి కారణం ఒక నాయకుడు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి వేల కోట్లు సంపాదించి ఆ తర్వాత పార్టీకి వెన్నుపోటు పొడిచే విధంగా ప్రవర్తించాడు. అంతేకాదు నిన్నగాక మొన్న జరిగినటువంటి సాధారణ పార్టీ ఎలక్షన్స్ లో పిసిసి మెంబర్ కూడా రాకుండా అడ్డుకోవటం కూడా జరిగింది. అయినా కూడా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీతోనే చనిపోతానని కూడా మీకు నేను సమర్థంగా చెప్తున్నాను. అంతేకాదు ఈ రోజు కూడా నాకు ఈ యొక్క పొజిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారు, ఏఐసిసి సెక్రటరీ మోయప్పన్ గారు, అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు దయా దాక్షణ్యాలతో అయితేనేమి, వాళ్ళ యొక్క కరుణతో అయితేనేమి నాకు ఈ పొజిషన్ వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయాల్లో అమ్మవారికి విశేష అభిషేక పూజలు చేపట్టిన విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. శక్తి స్వరూపిణి గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేకాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. భవానీమాల దీక్ష చేపట్టిన భక్తులు అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు జరుపుకున్నారు. భాస్కరపేటలోని చాముండేశ్వరి దేవి, నల్ల గంగమ్మ దేవి, కొత్తపేటలోని శ్రీ సీతాలాంబ దేవి, పొన్నాలమ్మ, వేడంలోని శ్రీ దక్షిణ కాళికామాతి దేవి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారులను దర్శించుకుంటూ పూజలు జరుపుకుంటున్నారు. తొలిరోజే అమ్మవారు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వడమలపేట మండలం పత్తి పుత్తూరు సచివాలయం పరిధిలోని చింతకాల్వ, అమ్మగుంట గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును అంకెలతో సహా వివరించారు. నవరత్న పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు ఏ సంక్షేమ పథకాలు అందాయి, వాటి ద్వారా ఎంత మేర లబ్ధి చేకూరిందో వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే జగనన్న సురక్ష ద్వారా ప్రతి వారికి అవసరమైన 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా మీ ఇంటి వద్దకే అందించారని, అలాగే పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వెంటనే జగనన్న చేపట్టిన ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నారని, మీరు ప్రతి ఒక్కరూ అది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను అందజేశారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజా సమస్యలను పరిష్కార మార్గాలను సూచిస్తూ అర్హులెవరికీ అన్యాయం జరగకూడదని మండల అధికారులకు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణంపై అభండాలు వేయడం మంత్రి రోజాకు తగదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. రోజా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పలేక టీడీపీ నేతలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణంపై అభండాలు వేయడం మంత్రి రోజాకు తగదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. రోజా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పలేక టీడీపీ నేతలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. నగరి టీడీపీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ కారుపై వైసీపీ రౌడీలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. శనివారం వైసీపీ కార్యకర్తలు నగరిలో ర్యాలీ పెట్టి టీడీపీని విమర్శించడం అన్యాయమన్నారు. అలాగే రోజా అన్న రాంప్రసాద్ రెడ్డి ముద్దు కృష్ణమనాయుడు మరణానికి ఆయన కుమారుడు భాను కారణమంటూ తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా రోజా వెనక ఉండి ఆడించే నాటకమన్నారు. ముద్దు కృష్ణమనాయుడు 2018లో డెంగ్యూ జ్వరం వల్ల చనిపోయిన విషయం లోకానికి తెలుసన్నారు. అయితే రోజా ఓటమి భయంతో భానుప్రకాష్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆమెకు స్వంత పార్టీలో వ్యతిరేకులు ఉన్నారని, మద్దతు తెలిపే నాథుడే లేరని చెప్పారు. ఈ నేపథ్యంలో రోజాకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. కారు మీద దాడి చేసి కారు వెనక అద్దాలు పగలగొట్టారు, ముందర కూడా కొట్టారు. ఇది అందరికీ తెలుసు. ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టారు, అది అయిపోయింది. దాంతో ఆగకుండా శనివారం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ర్యాలీ ఒకటి జరిగిందండి. నగిరిలో ర్యాలీలో చీచీ తెలుగుదేశం, ఆపండి దొంగ నాటకం అంటూ ఏదో నినాదాలు చేశారు. అవి వాళ్ళ ఇష్టం, ఏమన్నా అనుకోని. తర్వాత రోజా గారి సోదరుడు రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ దివంగత గాలి ముద్దుకృష్ణనాయుడు మరణానికి ఆయన కుమారుడు గాలి భానుప్రకాశే కారణమంటూ తీవ్రమైన ఆరోపణ చేశారండి. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు చాలా మంచి వ్యక్తి, ప్రజానాయకుడు. 5 సార్లు పుత్తూరు ఎమ్మెల్యే, ఒకసారి నగిరి ఎమ్మెల్యే అయ్యారు, 3 సార్లు మంత్రిగా పనిచేసిన ఉత్తమమైన వ్యక్తి. ఆయన 2018లో ఫిబ్రవరి నెలలో డెంగ్యూ జ్వరం రావడంతో హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 4 రోజుల చికిత్స అనంతరం బహుళ అవయవాల వైఫల్యం వల్ల మరణించారండి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మదనపల్లిలో టీడీపీ నిరసనలు కొనసాగుతున్నా ఇందులో భాగంగా ఈరోజు స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏ రోజు కక్షపూరిత వైఖరి అనుసరించలేదని షాజహాన్ బాషా అన్నారు. సీఎం జగన్ మాత్రం వ్యక్తిగత కక్షతో చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో సిఆర్పిసి, ఐపీసీ సెక్షన్లు కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని విమర్శించారు. లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబును 371 కోటి అవినీతికి పాల్పడ్డాడు అనడం సరికాదని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వైసీపీ దోపిడీ పాలనకు చర్మగీతం పాడతారని విమర్శించారు. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి అంకురార్పణ కార్యక్రమం శ్రీవారి ఆలయంలో ఘనంగా జరిగింది. 9 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయము రాత్రి వాహన సేవలు జరుగుతాయి. ఈరోజు బంగారు తిరుచి ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామివారు మాడవీధుల్లో ఊరేగారు. తిరుపతి కేంద్రంగా తెలుగు సాంస్కృతిక అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లు కనిపిస్తుందన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు అకాడమీని తిరుపతిలో ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు సీఎం జగన్ ప్రకటించినా ఆచరణ కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంగా, విద్యా కేంద్రంగా విరాజిల్లుతుందని, తెలుగు అకాడమీ ఏర్పాటు చేసి సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి.
తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పరటాసి మాసం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పరటాసి మాసం కావడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా పరటాసి మాసంలో తిరుమలకు వచ్చే సాంప్రదాయం తమిళులకు ఉండడంతో తమిళనాడు నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 21,284 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.78 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. జంతువులతో మనిషి స్నేహబంధం ఎప్పటి నుండో కొనసాగుతుంది. మనిషి మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క అయితే ఆ తర్వాత పిల్లులు పశువులు కూడా ఆ కోవలోకే వస్తాయి. కొందరైతే కుక్కలను తమ సొంత బిడ్డల్లాగా పెంచుకొని ఆలన పాలన చూస్తున్నారు. అయితే తాజాగా కాకినాడకు చెందిన వైద్యుడు ఆవును తన బిడ్డలా చూసుకుంటూ పుట్టినరోజు వేడుకలు జరిపాడు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాకినాడకు చెందిన వైద్యులు డాక్టర్ గౌరీశేఖర్ తన ఇంటిలో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పొంగనూరు ఆవు శరణ మొదటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఏపీఎస్పీ ఎదురుగా గల తిరుమల హాస్పిటల్లో ఆవు శరణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శరణను అందంగా సిద్ధం చేశారు. ఇక శరణకు వెండి పట్టీలు, బంగారు గొలుసును అలంకరించారు. పుట్టినరోజు వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శరణ జన్మదిన కేకును నాగమణి కట్ చేయించారు. డాక్టర్ గౌరీశేఖర్ సోదరి శరణకు బంగారు గొలుసును బహూకరించారు. పుట్టినరోజు వేడుకకు హాజరైన పలువురు శరణకు తాగుడు, బెల్లం వంటి బహుమతులు తీసుకుని వచ్చారు. వేడుకకు హాజరైన వారందరికీ చిరుధాన్యాలతో వివిధ రకాల పిండి వంటలతో పసందైన విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌరీశేఖర్ మీడియాతో మాట్లాడుతూ రానున్న 6 నెలలలో చక్కని వరుణ్ణి చూసి పెళ్లి చేస్తానని అంటున్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు. కనకాచలం కొండపై శాస్త్రోక్తంగా దుర్గమ్మ అభిషేక సేవ. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తొలి రోజు శ్రీశైల పుత్రీదేవి రూపంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబదేవి అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా జరిగిన మహాలయ అమావాస్య ఉత్సవం. గ్రామోత్సవంలో భాగంగా మాడ వీధుల్లో ఊరేగిన జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుడు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి శక్తి ఆలయంలో భక్తుల సందడి. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహిళలు. తిరుమలలో నేటి నుంచి ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా జరిగిన అంకురార్పణ. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.